తీసుకోండి. ఎక్కడ దొంగలు ఎక్కడ? నేనే బాబు గంగుల్ని. ఉత్త గంగుల్ని కాదు, గుడివాడ గంగుల్ని. దొంగలు గుడివాడ? ఏ నువ్వు మా లెక్క ప్రకారం 6 నెలల కింద అరెస్ట్ కావాల్సిన వాటివి. చచ్చా, పొరపాటు పడ్డారు బాబు. బాబు, నేను నెంబర్ 1 పోలీస్ స్టేషన్ అకౌంట్ ప్రకారం కింద సంవత్సరం అరెస్ట్ కావాల్సిందండి. నెల్లూరు లెక్కలో కింద సంక్రాంతి పండక్కండి, మద్రాసులో దీపావళి పండక్కండి, హైదరాబాద్ లో 5-6 అకౌంట్లు ఉన్నాయనుకోండి. కానీ మీ అకౌంట్ ప్రకారం కింద సంవత్సరం పాత కేసు ఒకటి ఉందండి. అదే లింగయ్య కాలు చెయ్యి. ఎస్ అవును. మీ జ్ఞాపకం లేకపోయినా నాకుంటుందండి బాబు. ఇదిగో ఎక్కువ మాట్లాడుతూ చెప్తాం. వాళ్ళందరినీ ఒకేసారి పిలవకండి బాబు. వాళ్ళంతా కంగారెత్తిపోయి నెత్తి మీద టోపీలో తెచ్చి పారిపోగలరు. ఇదిగో గదలు పిచ్చి పిచ్చి వేషాలు ఊరుకుని లేదు. ఇవ్వాలన్నది ఇంగ్లీష్ దాకా అర్థం కాలేదు కానీ బాబు, తెలుగు భాష దాకా తెలిసిపోయిందండి. ఇదిగో బాబు, మీరెన్ని రంకెలేసినా నేను రావాలనుకున్నప్పుడే వస్తాను, కొట్లో కూర్చోవాలనుకున్నప్పుడే కూర్చుంటాను. ఇప్పుడు రావాలనుకున్నాను, వచ్చాను. గంగులు, ఈ వెధవ పనులు మానేసి మంచిగా మామూలు మనిషిగా బతకూడదు. చెప్తాం. చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా ఇదే మాట చెప్పింది బాబు. పెద్దయ్యాక గాంధీ బాబు కూడా చెప్పాడు. చూడండి బాబు, నేను కళ్ళు అమ్ముతాను, కడుపు నిండా తాగుతానండి. మంచోళ్ళు సుత్తే నాకే విచారం లేదు బాబు. కానీ దొంగనాయుళ్ళు సుత్తేనే మీరు జైల్లో పెడతారు, నేను మక్కలు ఎరుగుదంటాను. అందుకే బాబు ఈ అకౌంట్లు తమ దగ్గరికి వచ్చాయి. అయితే నీ తప్పు లేదంటావు. రేపు కోర్టులో జడ్జి బాబు గారు ఆ మాట చెప్తారు కానీ బాబు, నా గది నెంబరు రేషన్ చెప్పండి బాబు. 4 రోజులు మట్టి నిద్ర లేదు, పెందల కడే తీరు పడుకుంటాను. నాకు మంచి గది చూపించి ఉన్నందులో నీ అల్లులాగా చూసుకోమని పెద్ద అని చెప్పాడు మామ. అరే త్వరగా టోపీ పడిపోతుంది. అరే జైనా జానీ బాబు కూడా ఇక్కడే ఉన్నాడే. శాబాష్ శాబాష్, నమస్తే. ఏం చిరమావా, నువ్వు ఇంకా ఈ జైల్లోనే ఉన్నావు, డ్యూటీ మారలేదు. ఏదో వస్తుంటే ముందు నా గడకడ చూపించు. ఇదే ఎక్కువగా తాగదు. తాగితే మిమ్మల్ని మీరే మర్చిపోతారు. అప్పుడైనా నిన్ను ప్రేమించగలను. అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు. మీరుగా అన్నీ తెలిసిన వారుగా నన్ను పోలిస్తే. నిషా, ఈ మనసులో మరొకరిని ప్రేమించడానికి చోటు ఉందంటావా? ఉంటారని నేను కోరుకోవటలేదుగా. ఇద్దరు వీరులు ఓడిపోతామని తెలిసే చెయ్యి చెయ్యి కలుపుతున్నారన్నమాట. సరే, ఇంకా తాగండి. మళ్ళీ వచ్చేవారు అత్తారింటికి. అసలు నిన్ను బయటికి పంపిన అనాలరా? నీ అబ్బలు పెట్టి పిలుస్తావరా? అబ్బే, గుడివాడ గంగులు గారు అని పిలవరా? గుడివాడ గంగులు గారు, నేను మీకోసం వచ్చాను. ఏ, నీ పెళ్ళాన్ని ఎవరైనా లేవ తీసుకుపోయారా? కాదు, నీ ప్రేయస్ని. ఏం కుషారా కుక్కనాయరా? నా నిషా గురించి పల్లెత్తు బాధ ఉన్నావంటే? నేను కాదు, విజయనొకడు. వాడు నా నిషా మీద చేయి వేశాడు, వాడి గుండె చీల్చి ప్రహారం చేస్తాను. వాడే కాదు, నిషా కూడా వాడిని ప్రేమిస్తాను. నిజం గురు, నా మాట నమ్ము. వాడి కోసమే నిషా ఆటపాట అన్ని మానేసింది. నీ మాట చెప్తేనే భక్తులు మండిపోతాం. నువ్వంటే గడ్డి పోసుకున్న విలువ కూడా లేదు.
ఏంటయ్యా అందరూ కింద నుంచి పైకి వస్తే నువ్వు పై నుంచి కిందకి దిగా ఆ? విజయ్, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎంతసేపు ఉండమన్నావు? ఆ గంగుల గురించి మీకు తెలీదు. వాడు దుర్మార్గుడు, మనిషి ఎత్తు తాగే రాక్షసుడు. మిమ్మల్ని ఇక్కడ చూస్తే మీకు ధనం పెడతాను. వెళ్ళిపోండి విజయ్. నన్ను చూస్తే గుటకపడడం లేదా? ఈ గంగులు కటకటాల వెనకే పడి ఉంటాడనుకున్నావు కదూ? హాయిగా మనసైన వాడిని ప్రేమించొచ్చు, జల్సా చేయొచ్చు అనుకున్నావు కదూ? నీ అవ్వ, నిన్ను నేను ప్రేమించా. ఈ ప్రపంచకంలో గంగులు కావాలనుకున్నదేది సంపాదించకుండా వదిలిపెట్టలేదు. నీ కోసం జైలు కూడా లేక కావాలంటే సావును కూడా తప్పించుకుని వస్తా. నన్ను ఎప్పుడూ అసహించుకుంటాం. భరించాను, తిట్టావు, తలంచాను. కానీ నన్ను కాదని మరొకడికి ఆ మనసులో చోటిచ్చావంటే నీ అవ్వ నీకే కాదు, నువ్వున్న ఈ ప్రపంచానికే పెడతాను. శాబాష్ రాజా శాబాష్. ప్రేమ కంటే నిప్పు చాలా చవకైపోయిందన్నమాట. నేను ప్రేమించాననుకో, కానీ నీలా ప్రపంచం మీద పడలేదు. నీ పేరేమిట్రా? చూడు రాజా, నా పేరు చాలా కష్టపడి సంపాదించుకున్నాను. ఆ పేరు నీలాంటి అడ్డమైన వాళ్ళ నోళ్ళలో పడితే నా యాలా నిన్ను. ఎరా, నీ పేరేనా విజయ్? నోరుపరా. అడుగు ముందుకు వచ్చావంటే ఈ వజ్రం మీకు చచ్చిపోతాను. కాదు, ఈ బండరాయి కోసం వజ్రం వృధా చేయడం ఎందుకు? కాస్త దుమ్ము దులిపితే చాలు. లే. నోరు విప్పరా. నీ పేరేనా విజయ్? చెప్పరా, చెప్పి నా కాళ్ళ మీద పడు. నా పేరు కావాలి కదా, చెప్తాను.
ఇప్పుడు చెప్తాను వినరా నా పేరు విజయ్. అర్థమైందా? గంగులు కిందకి దిగిరా. లేదు ఇన్స్పెక్టర్. గంగులు మమ్మల్ని తప్పించుకోలేవు. నా మాట మీద లొంగిపో. ఈ గంగులు వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు. మొదటిసారిగా ఈ గంగుల్ని చిత్తు చేసిన మొనగాడు పుట్టాడు. వాడి అంతు తేల్చందే దేవుడైనా సరే నన్ను పట్టుకోలేడు. గంగులు ఇన్స్పెక్టర్, ఈ గంగులు లొంగాలనుకుంటేనే లొంగుతాడు. ఆ లుచ్చాన్ని చంపిన రోజున నేనే వచ్చి స్టేషన్ లో నిలబడతాను. Come on, quick. రా, లోపలికి రా. పోలీసులు వచ్చేస్తున్నారు. నా పేరు రంజిత్. నీ పేరు తెలుసు. మన ఇద్దరికి ఇక ఒక్కడే శత్రువు. కానీ వాణ్ణి ఒంటరిగా కొట్టడం సాధ్యం కాదు. నీ దగ్గర శక్తి ఉంది, నా దగ్గర యుక్తి ఉంది. మన ఇద్దరం కలిస్తే ఆ విజయ్ నేలమట్టం అవుతాడు. ఓకే? వాడిని ప్రాణాలతో వదిలిపెట్టాను. నా కోరిక అదే. నేను మార్గం చూపిస్తాను, నువ్వు దెబ్బతి. ఓకే? అయితే పండి. ఇప్పుడుగా పోలీసుల్ని వెంటున్నారు. సమయం చూసి ఎదిరిద్దాం. ఓకే? సరే. కుమార్, నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డేసి కాపాడావు. నీ రుణం. చూడు బ్రదర్, కొన్ని రుణాలు తీర్చుకున్నా ఉంటేనే తీయగా ఉంటాయి. డాక్టర్ చెప్పారు నా కోసం నువ్వు రక్తం ఇచ్చావని. అది అంటే నాలోనూ నీ రక్తమే ప్రవహిస్తుందన్నమాట. మనం రక్తం పంచుకు పుట్టలేదు, కానీ పుట్టాక రక్తాన్ని పంచుకున్నాం. వీఆర్ గ్రేట్ బ్రదర్స్. తమ్ముడు, త్వరగా బాగుపడాలని కోరుకో. నీకు మంచి విచిత్రం చూపిస్తాను. జీవితంలో నువ్వు చూడాలని కోరుకునే విలువ ఏంటిది? చెప్పకు. కళ్ళు మూసుకునే మనసు అనుకో. 1, 2, 3. ఇప్పుడు కళ్ళు తెరు. అమ్మా, బాబు, అమ్మా, అమ్మా, నువ్వు ఇక్కడ. అంతా దేవుని చదువు బాబు. అమ్మమ్మ, నన్ను దేవుని చేసేవంటే నేను అమ్మను నష్టపోతాను. తమ్ముడు, మనసులో కోరుకున్నవి మంచి వాళ్ళకే జరుగుతాయట. కానీ నువ్వు కోరుకోకుండా మరొకటి కూడా జరిగిపోయింది. ఏమిటి? అమ్మతో పాటు చెల్లి కూడా ప్రత్యక్షమైంది. శాంతి నాకు 6వ ప్రాణం. అయితే నాకు 7వ ప్రాణం. మరి నీ 6వ ప్రాణం? మన అన్నయ్య. అవునమ్మా, డాక్టర్ శ్రీనివాసు నా స్నేహితుడే. అయితే మాత్రం డబ్బివ్వకుండా ఎంతకాలమమ్మా వైద్యం చేయించుకోవటం? అందుకేనా నువ్వు మందు తీసుకోవడం మానేసావు డాడీ? చూడమ్మా, పేదరికం 2 సార్లు మనిషిని బాధ పెడుతుంది. ఒకటి అనుభవిస్తున్నప్పుడు, 2 మాటల్లో చెప్పుకున్నప్పుడు. అంతకంటే నన్నేం అడక్కమ్మా. చూడండి, ఈ విషయం నాన్నగారికి తెలియనివ్వకండి. తెలిస్తే అర్థమైందమ్మా. ఎవరికి తెలియనివ్వను. సరేనా? అలాగేనండి. సరెంత? కొనాలంటే సరసంగా బేరం చేసుకోనండి సార్. సరసంగా అడిగితే ఒక్కొక్కప్పుడు సరుకులు కలిసి రావు సేడ్చి. 15 ఏళ్ల క్రితం ఆ నిజం మీ షాపులోనే తెలుసుకున్నాను. ధర చెప్పు. 5,000. 10. అదే దీని ఖరీదు 5,000. కానీ 15 ఏళ్ల క్రితం మీ షాపులోనే ఓ బొమ్మను దొంగతనం చేశాను. మిగతా 5 దానికోసం. బొమ్మ నాకు గుర్తులేదే. నాకుంది. ఈ విజయ జీవితంలో ఒకే ఒక్కసారి చేసిన దొంగతనం అది. అందుకే ఆలస్యంగా అయినా వడ్డీతో సహా తీర్చుకుంటున్నాను. నేను ఆకలితో అలమటిస్తున్నప్పుడు మా అయ్యగారు నాకు అన్నం పెట్టారు, ఆశ్రయం ఇచ్చారు. నా బ్రతుకు ఒక అర్థం, ఆశయం కల్పించారు. డాక్టర్, ఈ డబ్బు ఇది ఎవరైనా ఇవ్వగలరు. కానీ సమయానికి కలిసి వచ్చే సహాయం అది మా అయ్యగారే చేశారు. వస్తా డాక్టర్.
నేను ఈ డబ్బు ఇచ్చినట్టు ఎవ్వరికీ చెప్పకండి. అర్ధరాత్రి నా గదిలోకి రావడానికి ఎంత ధైర్యం? దొంగతనాలు చేయడం అలవాటైన వాడికి ధైర్యం వెన్నతో పెట్టిన విద్య గీత. గీత, ఇంకా ఈ ఇంట్లో ఏ మిగిలిందని దొంగతనానికి వచ్చావు? ఈసారి దొంగతనానికి రాలేదు. 15 ఏళ్ల క్రితం ఇక్కడ వదిలిపెట్టిపోయిన నా మనసుని విప్పి చెప్పుకోవడానికి. మళ్ళీ అదే మనసు, అవే మాటలు. విజయ్, నువ్వెన్ని చెప్పినా నువ్వు దొంగవన్న విషయం మర్చిపోలేను. అన్నం పెట్టిన ఇంట్లోనే దొంగతనం చేయడానికి సిద్ధపడిన విజయ్. ఎంతకాలం దొంగనే అయ్యాను, ఇప్పుడు ఓ పశువుని కుసంస్కారిని కూడా అవుతాను. గీత, నేను కనిపించినప్పుడల్లా నీకు అసహించుకోవడం తెలుసు, ఊహించడం తెలుసు, మాటలతో చిత్రం చేయడం తెలుసు. కానీ పట్టెడన్నం కోసం మొహం వచ్చిన పసివాడు ఆప్యాయంగా ఓ ఆడపిల్ల చెట్టు అన్నం తినిపించే అనుభూతిని మనసులో ఎలా భద్రంగా దాచుకుంటాడో తెలుసా? ఆ వ్యక్తిని ఆనందపరచాలని 15 సంవత్సరాలు ఆకులాగా ఎలా అల్లలాడిపోతాడో తెలుసా? సంపాదించిన ఆస్తి మనశ్శాంతిని ఒప్పుకోగా ఒకే ఒక వ్యక్తి ఆదరణ కోసం ఎంత తపన పడిపోతాడో తెలుసా? ఇదిగో లాకెట్. ఆ రోజు నీ పుట్టినరోజు. ఈ పేదవాడిని ఇంట్లోకి రానివ్వక మెడపట్టి గెలిపి నా చేతుల్లో విరిగిపోయిన బొమ్మను నీకు తిరిగి ఇవ్వాలని గంటల కొద్దీ ఆ రోడ్డు మీద నీ కోసం తపస్సు చేశాను. ఇలాగే ఆ రోజు మేడ మీదకి వచ్చాను. ఎవరు వినిపించుకొని నా గూడు ఈ లాకెట్లో ఉన్న నీ ఫోటోకి చెప్తున్నాను. ఆ రోజు అధికారం నన్ను వెలివేసింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న మా అమ్మ ఆ రోజే నాకు దూరం అయింది. నేను దొంగను కానని, మామూలు మనిషినని నువ్వు గుర్తించాలని నేను ఇంకా బ్రతుకున్నాను. అమ్మాయి గారు, చెప్పాలనుకున్న ఈ మాటలు 15 ఏళ్ల పాతవి. ఈ ఆవేశం, ఉద్రేకం ఆనాటిది. అనవసరంగా మిమ్మల్ని కొట్టాను. నన్ను క్షమించండి. నేను పొరపాటు పడ్డాను. ఇంతకాలము నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావని గ్రహించలేకపోయాను. విజయ్, చెప్పేశాను. అమ్మాయి గారితో అంతా చెప్పేశాను. అన్నయ్య, ఏమిటి నించునే అమ్మాయి గారితో కలలు కంటున్నావు? ఏం కల? అది తీయటి కళ్ళమ్మా. ఏంటమ్మా? నీకోసం రాఘవరావు గారు వచ్చారు. వచ్చారా? అయ్యా, విజయ్, నీకు క్షమాపణ చెప్పుకోవటానికి వచ్చాను విజయ్. ఇన్నాళ్ళు నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేనందుకు సిగ్గుపడుతున్నానని చెప్పడానికి వచ్చాను. అయ్యా, తామరేమంటున్నారు? అవును విజయ్, పెట్టిన చేతిని నరికే మనుషులున్న ఈ రోజుల్లో ఎప్పుడో చేసిన దానికి ఇన్నేళ్ల తర్వాత రుణం తీర్చుకున్న పుణ్యాత్ముని నిన్నే చూశాను. నా చెయ్యి పని చేయనందుకు ఇంతకాలం బాధపడలేదు, కానీ నీకు చెయ్యెత్తి దండం పెట్టలేకపోతున్నానని ఈవేళ బాధపడుతుంది. అంత మాట అనకండియ్యా. విజయ్, ఆ రోజుల్లో నిన్ను అవమానించి కుట్టి బయటికి గెంటివేశాను. నా మీద కోపం లేదా విజయ్? లేదయ్యా, ఆ రోజు మీ వల్ల, అమ్మాయి గారి వల్ల కాకపోతే నేను ఈ పట్నం వచ్చేవాడిని కాదు. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఒక అమ్మని, ఒక చెల్లెల్ని, జీవిత లక్ష్యాన్ని, పరమార్థాన్ని అన్నీ దక్కించుకున్నాను. దీనింతటికి
ఇంకా మీకే వండుతున్నానయ్యా. మరి నేనెలా మీ రుణాన్ని తీర్చుకోగలను విజయ్? అవిటివాడు ఏం చేసి నిన్ను సంతోషపెట్టగలడు? మీరు చేస్తానంటే నాకు మీరు చేసే సహాయం ఉంటుందయ్యా. అది సహాయం కాదు విజయ్, నా బాధ్యత. చెప్పు, నువ్వేం చేయమన్నా చేస్తా. కుమార్, కుమార్, ఏంటనే? వీడు నా తమ్ముడయ్యా. కుమార్, మీరు ప్రఖ్యాతులైన రాఘరావు గారు. నమస్తే సార్. నమస్తే. మీ గురించి విన్నాను. మనిషి కాస్త ఆవేశపడాడు, ఏదో తనకు చేతనైనది కనిపిస్తున్నాడు. మీరు వీడికి పని నేర్పి దారిలో పెట్టాలి. షూర్, తప్పకుండా. పద బాబు.